వెల్కమ్ టు వివిడ్ న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో 1.40 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసిన 2 వరుసల సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి ఫరూక్. అలిపిరి మెట్ల మార్గం ఎంట్రన్స్ వద్ద నాన్ వెజ్ ఫుడ్ తో బారికేడ్. విజిలెన్స్ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం. పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ స్కావెంజర్స్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదు. ఏఐటీయూసీ. మంత్రాలయం సమీపంలోని ధర్మంపు వాగులో చిక్కుకున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది. నారా లోకేష్. అకన్నట్టు డిజిటల్ హక్కులను దక్కించుకున్న నెట్ఫ్లిక్స్. సుమారు 80 కోట్ల రూపాయలు డీల్ కుదిరినట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే ఇది అతిపెద్ద ఓటీటీ ఒప్పందం. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా శుభారంభం. యుఏఈతో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో 1.40 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసిన 2 వరుసల సీసీ రోడ్డును రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నంద్యాల శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఘనంగా ప్రారంభించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు రిబ్బన్ కట్ చేసి పద్మావతి నగర్ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు. ముహూర్తకాలే సూర్యాదీనాన్నదానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలప్రసాద సిద్ధిరస్తు. ఈరోజు గ్రామీణ పరగన గారికి కమిషనర్ గారికి ఆర్టీఓ గారికి మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు 3 లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే ఉద్దేశంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్దేశంగా 550 మీటర్లను 1,40,00,000 రూపాయలని ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా ఒకసారి 1-4 సార్లు ఫోన్ చేయడము చెందడము ఎంబడి అయిపోవాలా షాపులు ఇబ్బంది పడదు. షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పద్మావతి నగర్లో దాదాపుగా 550 మీటర్లు, గతంలో కూడా 550 మీటర్లు వేసినారు. మరి గతంలో ఎన్ని రోజులు వేసినారో నేను చెప్పాల్సిన అవసరం లే. ఇన్కంప్లీట్ చేసేయడం జరిగింది, సగం వేసి మారేసినారు. అట్లయితే కాదని చెప్పి మేము వచ్చిన తర్వాత ఈ రోడ్ కంప్లీట్ చేయాలా. పద్మావతి నగర్ నుంచి పద్మావతి నగర్ టు పద్మావతి నగర్ అంటే మున్సిపల్ ఆఫీస్ దాకా రావాలి పద్మావతి నగర్ రోడ్ అని చెప్పి అనుకున్నాము. వాళ్ళు గతంలో చేసినారు. మిగిలినంతా మళ్ళీ మధ్యలో చేశాం. ఈ వర్షాకాలం వచ్చింది. నేను ఎందుకంటే వ్యాపారస్తులు కూడా దెబ్బతినకూడదు. ఇప్పుడు కూడా వ్యాపారస్తులు ఫోన్ చేసేవాళ్ళు. అటు చేసేప్పుడు వ్యాపారస్తులు ఫోన్ చేసి సార్ మాకు అప్పుడు రంజాన్ లోపల క్లోజ్ చేద్దాం అనుకుంటే కొంచెం లేట్ అయింది. ఇటుపక్క లేట్ అయింది, కానీ అటుపక్క 25 రోజుల్లో 28 రోజులు వేసాం. ఇమ్మీడియట్లు అయిపోవాలని చెప్పి రోజు కూడా పాపం నాకు వ్యాపారస్తులు ఫోన్ చేస్తారు. బిజినెస్ దెబ్బతింది సార్, ఓ షాప్కి 2 లక్షలు 3 లక్షలు అడుగులు ఇస్తా ఉన్నాము, మళ్ళీ ఇంతమంది జీతాలు ఇవ్వాలా, చాలా ఇబ్బందికరంగా ఉంది, తొందర చేస్తే బాగుంటుంది. రోజు ఫోన్ చేసేవాడిని కాంట్రాక్టర్. ఫోన్ చేసి చెప్తే నేను కూడా అవరేజ్ చేసేవాడిని. ఎవరు ఆ కాంట్రాక్టర్ చేసి ప్రతిరోజు కూడా ఆ వర్క్ ఇమీడియట్ చేస్తే వర్షాకాలం కాబట్టి రోజు వర్షం పడుతుంది. అది ఏదేమైనా సరే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా క్లియర్ చేశాం, దాన్ని కూడా బ్రహ్మాండంగా చేశాం. అలిపిరి మెట్ల మార్గం ఎంట్రన్స్ వద్ద నాన్ వెజ్ ఫుడ్ తో బారికేడ్. తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్న లక్షలాది భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్న దృశ్యం. విజిలెన్స్ అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం. పరిషద
నిన్న ఈ రోజు కురిసిన భారీ వర్షంతో మంత్రాలయం నాగలదిన్నె రోడ్డు దరివంపు వంకపై వంతెన నిర్మించలేని కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి బస్సు నీటి ప్రవాహంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందికి గురైందని, కావున పాలకులు, అధికారులు దృష్టి సారించి వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 6 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావాలని ఆదేశించిన కోర్టు ఆదేశాల మేరకు జైలుకు చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డి. రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఒక వార్ రూమ్ గా చేసుకుని మంత్రి నారా లోకేష్ చేసిన కృషి తెలుగువారిని క్షేమంగా స్వరాష్ట్రానికి చేర్చింది. నాడు ఉత్తరాఖండ్ వరదలప్పుడు నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు నేపాల్ ఘటనలో లోకేష్ తెలుగువారికి మరో ధైర్యం తోడయ్యింది. వైజాగ్ నుంచి వచ్చిన 10 మంది పొఖారా నుంచి ఇక్కడికి కాఠ్మండు వచ్చాము. కాఠ్మండు ఫ్లైట్ ఎక్కేసాము, వైజాగ్ వస్తున్నాము. ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ భవన్ ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మన అఫీషియల్స్ అందరూ, ఆర్టీజీఎస్ అఫీషియల్స్, ఎన్ఆర్టీ అఫీషియల్స్, ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మోరల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎంప్లాయీస్ గా మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ట్రామా నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన మన మంత్రివర్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ 2 చిత్రం విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ డీల్ విలువ సుమారు 80 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. బాలకృష్ణ కెరీర్ లోనే ఒక సినిమాకు ఓటీటీ రూపంలో ఇంత భారీ మొత్తం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆసియా కప్ లో 9వ టైటిల్ వేటను భారత జట్టు విజయంతో ఆరంభించింది. దుబాయ్ లో బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో యుఏఈ జట్టును చిత్తుగా ఓడించి 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా కేవలం 106 బంతుల్లోనే మ్యాచ్ ను ముగించి టోర్నీలో తమ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.
Let's have a look at it. Look at it. Unbelievable. Into the stairs. Flip off the wrist. Unbelievable shot. Oh, that's incredible. Off the back foot. How do you play that shot? Literally impossible to play a shot like this. 6 more. Flat dropped in the crowd as well. Abhishek on fire. Somebody quick and maintain and give the round. 2-6. What a way to get off the mark. How many times have we seen him play that shot? He is the expert at playing that shot. 50. చూశారు కదా, ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునాయి.